మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు వారి సహాయ సహకారాలతో మేము ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాము. వారు చేసే దీనిలో మేము కూడా భాగం పంచుకొని వారి సహాయ సహకారాలు అందిస్తాము. ఊరందరూ కూడా ఊరందరికీ కూడా మేము ఎవరికి ఏ ఇదిలో ఉన్నా అందుబాటులో ఉంటామని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరికి ఏ సమస్యలు వచ్చినా తీరవడానికి సిద్ధంగా ఉన్నాము. మా దయవచ్చి మమ్మల్ని ఎన్నికైనందుకు మా అందరినీ ఒకసారి ధన్యవాదాలు. నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారి ఆశీస్సులతో నాకు వైస్ చైర్పర్సన్ పదవి బాధ్యత నాకు అప్పగించినారు. ఈ బాధ్యతని నేను సవినయంగా అందరికీ అందుబాటులో ఉండి మన మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విషయంలో మన చైర్పర్సన్ గారి సహకారంతో అందరికీ అందుబాటులో ఉంటానని నేను అందరికీ మాట ఇస్తున్నాను. నేను కోలాడ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను కార్యదర్శి ఉన్నానని నేను కోలాడ మున్సిపల్ 30వ వార్డు కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పనిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. అందులో నేను కోలాడ మున్సిపల్ 14వ కౌన్సిల్ సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కోలాడ సభ్యులుగా 31వ కౌన్సిల్ సభ్యులుగా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశం సార్వభౌమత్వానికి ఐక్యంగా లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చంద్రశేఖర్ నేను కోలాడ మున్సిపాలిటీ 5వ వార్డు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు స్వీకరించబోయే పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేశాను.
రాజేశ్వరి అని నేను కోదాడ మున్సిపల్ 11వ కౌన్సిల్ సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌర భౌమత్వానికి ఐక్యతకు తోడ్పడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.